పెన్షనర్స్ ఉద్యోగుల ఉపాధ్యాయ సంఘాల జేఏసీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహాసభలు సెప్టెంబర్ 13, 2025న తుమ్మలపల్లి కళాక్షేత్రం విజయవాడ నందు జరుగు కార్యక్రమానికి బీసీ ఉద్యోగులందరూ హాజరు కావలసిందిగా బీసీఎంఈఎఫ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి గుంటుపల్లి శివపూర్ణయ్య అందరినీ ఆహ్వానిస్తూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా బీసీ ఉద్యోగుల సంక్షేమం కోసం, బీసీ ఉద్యోగుల సమస్యల కోసం బీసీఈఎఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తరువాత రాష్ట్రంలో బీసీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ద్వారా బీసీ ఎంప్లాయీస్ యొక్క సమస్యల్ని పరిష్కారం కోసం మేము కృషి చేస్తున్నాము. అదేవిధంగా బీసీఈఎఫ్ సమస్యల పరిష్కారం కోసమే కాకుండా ఇతర బీసీ సంఘాలను కూడా కలుపుకొని జేఏసీ బీసీ జేఏసీగా గత 6 నెలల కిందట ఏర్పాటు చేయడం జరిగింది. ఆ జేఏసీలో నేను సెక్రటరీ జనరల్గా ఉండడం జరిగింది. మరి ఆ జేఏసీ ఆధ్వర్యంలో బీసీ సంఘాలు మొత్తము కూడా అనేకమైనటువంటి ఎంప్లాయీ సంఘాలన్నీ కూడా మాకు రిజర్వేషన్ విధానంలో కానీ మరి మా రిజర్వేషన్స్ మన డిమాండ్స్ కూడా జనాభా లెక్కల దామాషా ప్రకారం మనం ఎంత శాతం ఉన్నామో అంత శాతము మనకు విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించాలని, క్రిమిలేయర్ విధానాన్ని రద్దు చేయాలని, ఈడబ్ల్యూసీ విధానాన్ని కూడా ఎత్తివేయాలని, రోహిణి కమిషన్ సిఫార్సులను వెంటనే అమలు చేయాలని, మండల్ కమిషన్ రిపోర్ట్లో ఉన్నటువంటి ఇతర సమస్యలను కూడా బీసీ విద్యార్థులకి, ఉద్యోగులకి ఉపయోగపడే విధంగా ఇతర రికమెండేషన్స్ అన్నిటిని కూడా కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని, బీసీలకు రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయాలని, చట్టసభల్లో దామాషా పద్ధతి ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని, అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ విధానం రద్దు చేసి శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగాలు ఏర్పాటు చేయాలని, చట్టసభల్లో మహిళల రిజర్వేషన్లో బీసీలకు కూడా రిజర్వేషన్లు ఉండాలని, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ విధానం వల్ల బీసీ ఎస్సీలకు జరిగేటువంటి నష్టాన్ని నివారించాలని ఇటువంటి డిమాండ్తో మేము ఈ యొక్క రాష్ట్ర సదస్సును ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ రాష్ట్ర సదస్సుకి ప్రతి ఒక్క రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి బీసీ ఎంప్లాయీస్ అందరూ కూడా హాజరై ఆ రాష్ట్ర మహాసభల్ని మరి జేఏసీ ఆధ్వర్యంలో జరిగేటువంటి సభల్ని జయప్రదం చేయాలని గుంటూరు జిల్లా తరఫున గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి బీసీ ఉద్యోగులు అందరూ కూడా విజయవాడలో సెప్టెంబర్ 13న తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగే భారీ బహిరంగ సభకు హాజరై మన జిల్లా నుండి కూడా వేలాది మంది హాజరై మన జిల్లాలో ఉన్నటువంటి బీసీ ఉద్యోగులందరూ కూడా ఎక్కువ మంది హాజరు కావాలని బీసీఈఎఫ్ జిల్లా శాఖ, రాష్ట్ర శాఖ తరఫున మీ అందరినీ కూడా కోరుతూ ఎక్కువ మంది హాజరవుతారని ఆశిస్తున్నాము. ఇట్లు బీసీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు గుంటుపల్లి శివపూర్ణయ్య. మేడపల్లి వెంకటప్రసాద్, బీసీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు. ఈ నెల 13వ తారీఖున తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగేటువంటి బీసీ పెన్షనర్స్ ఉద్యోగ ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో జరిగేటువంటి మహాసభను జయప్రదం చేయవలసిందిగా రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ ఎంప్లాయీస్ సోదరులందరినీ కూడా మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేయటమైంది. ఈ సభ ద్వారా
మన సంఘీయులకి ఒక మనోధైర్యాన్ని మనకు ఉన్నటువంటి విధానాల్లో రిజర్వేషన్స్లో ఉన్నటువంటి లోపభూయిష్టంగా ఉన్నటువంటి రిజర్వేషన్స్ విధానాన్ని మరలా ప్రత్యేకంగా అమలు చేసేదానికి మనకు గతంలో ఉన్నటువంటి బీపీ మండల కమిషన్ సిఫార్సుల్ని ఈ రోజు కూడా అమలు చేయలేకపోయారు. మరి బీసీలో దాదాపు 52% జనాభా పైన ఉన్నటువంటి మనకి ఈ రోజు కూడా విద్యా ఉద్యోగాలలో 27% మాత్రమే రిజర్వేషన్ కల్పించడం జరిగింది. ఇప్పుడు మేము కోరేది, మా డిమాండ్ ఏంటంటే రాష్ట్రంలో బీసీ కానీ దేశంలో కానీ బీసీ జనాభా ఉన్నటువంటి స్థాయిని బట్టి మనకు బీసీ జనాభా ఎంత ఉందో అంత శాతం మాకు రిజర్వేషన్ కావాలనేది ఖచ్చితంగా ఈ సభ ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా చట్టసభల్లో కూడా మరి బీసీలకి రిజర్వేషన్లు కల్పించాలని, బీసీ కమిషన్ని ఒక ఏర్పాటు చేసి బీసీల హక్కుల్ని కాపాడాలని చెప్పి ఈ విధమైనటువంటి డిమాండ్స్తో రేపు జరగబోయేటువంటి తుమ్మలపల్లి కళాక్షేత్రంలో 13వ తారీఖున, ఈ నెల 13వ తారీఖున జరిగేటువంటి ఈ యొక్క జేఏసీ మహాసభను, బీసీ మహాసభను జయప్రదం చేయవలసిందిగా మరొకసారి బీసీ సోదరులందరూ కూడా, ఉద్యోగ ఉపాధ్యాయ సోదరులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఈ యొక్క సభా కార్యక్రమానికి అందరూ కూడా తప్పకుండా ఇచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను.